మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 7.50 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శాశ్వత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసి వ్యాపారులకు అందజేసిన క్రమంలో ఈ అవకాశాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. అలాగే ఈ కూరగాయల మార్కెట్ కోసం ఎంతో కృషి చేసిన త్వరగా ఈ యొక్క గదులు కార్యాచరణ ఏర్పాటు చేసి గదులు కేటాయింపును చేసినందుకు గాను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను అభినందించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ యొక్క కార్యక్రమాల్లో ఆర్టీఓ, ఏసీపీ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిగిలిన వాళ్ళు కొంతమంది చేయరు, దాంట్లో వేస్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాము. ఆ టైంలో కన్సర్న్ ప్రజాప్రతినిధులు చైర్పర్సన్ గారి నుంచి ఎమ్మెల్యే గారు మాట్లాడితే దానికి కొంచెం ముందే పూర్తి చేస్తే చాలా మందికి మంచిగా వస్తుంది. మన మున్సిపాలిటీ సిబ్బంది కొంచెం ఫాస్ట్గా పూర్తి చేశారు. దానికి ట్రాన్స్పరెంట్ వేలో అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని సెటర్స్ ఉన్నాయి, అది కూడా కొన్ని రోజులు అలాట్మెంట్ జరుగుతుంది. అండ్ దాని నుంచి ఇప్పుడు వర్షాకాలంలో లేదు ఎప్పుడైనా ఏదైనా కొంటున్నారు, ఏదైనా అమ్ముతున్నారు, అందరికీ లాభం జరుగుతుంది. అండ్ మన మున్సిపాలిటీకి కూడా కొంచెం ఆదాయం వస్తుంది. సో మున్సిపాలిటీ పట్టణం ప్రజలు అందరికీ శుభాకాంక్షలు. మంచిగా మీకు ఒక ఎసెట్ క్రియేట్ అయింది, ఏర్పాటు అయింది. థ్యాంక్ యూ.